పహల్గాం అందులోనూ బైసరన్ లోయ ఎటు చూసినా ఆకాశానంటే చెట్లు చుట్టూరా మంచు పర్వతాలు స్తబ్దుగా పారే సెలయేళ్లు కనుచూపు మేర పచ్చిక బయళ్లు అక్కడికి వెళ్తే సాక్షాత్తు స్వర్గలోకంలో విహరించినట్లుగానే ఉంటుంది. అలాంటి స్వర్గపు దారిలో ఉగ్రవాదం బుసలు కొట్టింది. భూతల స్వర్గం జమ్మూ కాశ్మీర్ టూరిజంలో ఎక్కువగా పర్యాటకులు వెళ్లే ప్రాంతం పహల్గాం. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై దాడి జరిగిందే దానికి దగ్గరలోని బైసరన్ ప్రాంతంలోనే. పచ్చిక మైదానంలో మంచుతో కప్పేసిన పర్వతాలు ఈ ప్రాంతపు సుందర దృశ్యాన్ని పర్యాటకులకు అందిస్తుంటాయి. బైసన్ నుంచి 11 కిలోమీటర్ల దూరంలో 3353 మీటర్ల ఎత్తులో తులియన్ సరస్సు మంచుతో కప్పేసి ఉంటుంది. దీనికి 3 వైపులా మంచు పర్వతాలే ఉంటాయి. బైసరన్ లోయలను పహల్గాంను మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా వర్ణిస్తుంటారు. జమ్మూ కాశ్మీర్కు వచ్చే పర్యాటకులు అత్యంత ఎక్కువగా సందర్శించే ప్రాంతాలలో పహల్గాం ఒకటి. పచ్చిక బయళ్లు అందమైన సరస్సులతో ఆహ్లాదకరంగా ఉండే ప్రాంతం కావడంతో ఇక్కడికి పెద్ద సంఖ్యలో దేశ విదేశీ పర్యాటకులు వస్తుంటారు. నేడు విడుదలైన ఏపీఎస్ఎస్సీ 2025లో శ్రీ చైతన్య స్టేట్ టాప్ మార్క్ 600కి 599. సబ్జెక్టుల్లో 100కి 100 మార్కులు సాధించిన విద్యార్థులు 12,346 మంది. స్కూల్ ఫౌండేషన్ కు బెంచ్ మార్క్ శ్రీ చైతన్య స్కూల్ మాత్రమే. లోయలు, కొండలు, గుట్టలు, సెలయేళ్లు. అమరనాథ్ యాత్ర తొలి అడుగు ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. కేవలం గుర్రాల మీద వెళ్లాలి. కొండలు, గుట్టల మీదుగా ట్రెక్కింగ్. పహల్గాం చెక్పోస్టు దగ్గర భారత భద్రతా దళాలు క్యాంప్ నిర్వహిస్తుంటాయి. ఇక్కడికొచ్చే టూరిస్టుల కోసం 5 ప్రత్యేక ప్రాంతాలను జమ్మూ టూరిజం ప్రమోట్ చేస్తోంది. బైసరన్, దబాయన్, కాశ్మీర్ వ్యాలీ, పహల్గాం వ్యాలీ, కనిమార్గ్, వాటర్ఫాల్, తులియన్ లేక్. ఈ ప్లేసుల్లోకి ఎక్కువ మంది టూరిస్టులు వెళ్తుంటారు. టెర్రరిస్టులు అటాక్ చేసిన బైసరన్ వ్యాలీని మినీ స్విట్జర్లాండ్ అంటారు. అక్కడికి చేరుకోవాలంటే దాదాపు 2 గంటల పాటు గుర్రాలపై ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే సేఫ్ టైం. ప్రకృతంతా మాయా ప్రపంచంలా ఉంటుంది. తేడా వస్తే తప్పిపోవడం ఖాయం. చుట్టూ కొండలు, గుట్టలు ఉన్న ప్రాంతం. కిందకు వెళ్లాలంటే అనుభవజ్ఞులైన హార్స్ రైడర్స్తోనే సాధ్యమవుతుంది. ఇలాంటి టిపికల్ ప్లేస్ ని ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకుంటారు. సమ్మర్ హాలిడేస్ కావడంతో మినీ స్విట్జర్లాండ్కు టూరిస్టుల తాకిడి ఎక్కువగా ఉంది. తప్పించుకుపోవడానికి సాధ్యం కాని మార్గం కావడంతో ముష్కరులు ఈ ప్రాంతాన్ని టార్గెట్ చేశారు. టూరిస్టులను పొట్టనబెట్టుకున్నారు. తాజా ఘటనతో జమ్మూ కాశ్మీర్ టూరిజం బోసిపోయింది. భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకున్నారు.